ప్రేమ కలిగిన దేవుడు, సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామములో మీకు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. అగాపే మినిస్ట్రీస్ ద్వారా సువార్త ధ్వని అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే లేఖన ప్రభావాన్ని బట్టి ఈ సువార్త పరిచర్యని ప్రారంభించి చాలా కాలం నుంచి ముందుకి కొనసాగిస్తున్నాం. మరలా తిరిగి మీదటి నిలవడానికి దేవదేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉండగా అనేకులు రక్షించబడాలి, అనేకుల జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కొలువై ఆయన ఇష్టము ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉండగా వారు ఆశీర్వించబడాలని మా ఆశ, మా అభిలాష. ముఖ్యంగా మీకు తెలియపరిచేటటువంటిది, మరి అగాపే ప్రార్థనా మందిరం మాంటిసోరీ స్కూల్ వీధి చివర, రైల్వే స్టేషన్ రోడ్, బ్యాంక్ కాలనీ, అక్కడ జరుగుతున్నటువంటి మా ఆరాధనలు ఉదయకాలం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో దైవజనులు కొల్లి ప్రసాద్ గారు ఉన్నారు. వారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటారు. అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మా సువార్త ధ్వని అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. విశ్వాసులారా, మా ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ అందరూ ఎంతోగానో బలపడుతున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రస్తుత దినాలలో, ప్రస్తుత రోజులలో మన ఆధ్యాత్మిక స్థితిని, మన క్రైస్తవ జీవితాన్ని పునఃపరిశీలన చేసుకుని దేవునికి ఇష్టానుసారంగా సరిచేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రస్తుతం భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. ప్రపంచమంతా కూడా క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నవారు, విశ్వాసులు అందరూ కూడా మన ప్రాణాలను మన అరిచేతుల్లో పెట్టుకుని భయంతో సంచరిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ దేవుని కృప, ఉచితమైన కృపను బట్టి మనందరం కూడా సజీవులముగా, ఆయన దృష్టిలో ఎన్నికలు కలిగిన వారముగా మనందరం కూడా జీవింపబడుతూ ఉన్నాం. అందుకే దైవ లేఖనం తెలియజేస్తూ ఉంది కనుక విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. వాక్యం సెలవిస్తూ ఉంది, ఎడతెగక ప్రతి క్షణము, ప్రతి గడియ కూడా ఆయన వాత్సల్యత మన ఎడల ఉంది కనుక ఆయన ఉచితమైన కృపను బట్టి మనము నిర్మూలము కాకున్నాము. కనుక మనందరము కూడా దేవుని యొక్క హస్తాలలో చేర్చబడి ఆయన మనందరికీ కూడా అనుగ్రహించాలని ఆశపడతా ఉన్న ఆ నిత్యరాజ్యాన్ని, ఆ పరలోకపు వారసత్వాన్ని మనందరం కూడా పొందుకునే స్థితిలో మనం ఉండాలి. ఆయన దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనందరికీ కూడా పరలోకపు వారసత్వాన్ని, నిత్యరాజ్యాన్ని అనుగ్రహించాలని సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ పరలోకపు వారసత్వాన్ని పొందుకునే స్థితిలో మన ఆధ్యాత్మిక జీవితం ఉందా? మన భక్తి జీవితము ఆ దేవుడు ఆశించిన రీతిలో మన భక్తి జీవితము, మన విశ్వాస జీవితం ఉందా లేదా మనం ఆలోచన చేసుకుని సరిచేసుకున్నట్లయితే దేవుని యొక్క ఆ రాజ్యాన్ని మనందరం కూడా చేర్చబడతాం. గడిచిన దినాలలో, గడిచిన కాలంలో మన జీవితంలో ఎన్నో అతిక్రమములు జరిగించున్నాం. దేవునికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి, పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా, దేవుని మాటను కాదని దేవుని మాటను విడిచిపెట్టి ఈ లోకస్తుల వలె లోకానుసారంగా గడిచి దేవుని దృష్టిలో పాపాత్ములుగా ఉన్న మనల్ని దేవుడు ఆశగా ఎదురు చూస్తూ ఆ పాపము మనం ఒప్పుకుని విడిచిపెడితే ఆయన హక్కును చేర్చుకుని తన హస్తాల్లో చేర్చుకోవాలని ఆశగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో వాక్య భాగం తెలియజేస్తూ ఉన్నది కదా. దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మనందరం కూడా అతిక్రమము జరిగించున్నాం. అతిక్రమము జరిగించిన మనము, దేవునికి విరోధముగా పాపము చేసిన మనము, దేవునికి దూరంగా ఉన్న మనము తిరిగి దేవుడు దగ్గరగా చేసుకోవాలని, అతిక్రమాన్ని విడిచిపెట్టాలని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం,
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా దేవునికి వ్యతిరేకంగా అతిక్రమం జరిగించున్నాం. దేవునికి వ్యతిరేకంగా దుష్క్రియలు జరిగించి ఆ పాపాన్ని మనం కూడగట్టుకున్నాం. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనందరం కూడా ఈరోజు ఈ యొక్క మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనందరం కూడా ఒక తీర్మానానికి రావాలి, ఒక నిర్ణయానికి రావాలి. మనం ఎప్పుడైతే మన అతిక్రమములను దాచిపెట్టకుండా ఆయన సన్నిధిలో విడిచిపెడతామో అప్పుడు మనం వర్ధిల్లుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం 3 విషయాలను మన జీవితంలో జరిగించాలి. మన అతిక్రమములు, మన దోషక్రియలు మనకి స్పష్టంగా తెలిసే ఉన్నాయి. మనం ఏదైతే దేవునికి విరోధంగా జరిగించున్నామో మనకి స్పష్టంగా తెలిసే ఉన్నది, రహస్యమైనది ఏది లేదు. కనుక మన పాప జీవితం మనకు తెలుసు. కనుక మన పాప జీవితాన్ని ఆయన ఎడల మనం ఒప్పుకోవాలి. 3 విషయాలు మీకు చెబుతా ఉన్నాను. మన అతిక్రమములను దేవుని ఎదుట దాచిపెట్టకూడదు. మొదటిగా దాచిపెట్టకూడదు. రెండవదిగా ఆయన సన్నిధిలో మన అతిక్రమములను ఒప్పుకోవాలి. ఒప్పుకున్న మనము మన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, 3 విషయాలు మీకు స్పష్టంగా తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. మొదటగా మన అతిక్రమములను, మన పాపములను, మన దోషములను ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో దాచిపెట్టకుండా ఆయన సన్నిధిలో మనం దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న మనము మన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. కనుక అతిక్రమమును దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెడితే మనము దేవుని దృష్టిలో ఎన్నిక కాబడిన జనాంగముగా, దేవుని హస్తాల్లోకి చేర్చబడిన జనాంగముగా, దేవుని నిత్యరాజ్యాన్ని, పరలోకపు వారసత్వాన్ని పొందుకునే జనాంగముగా మనం ఉంటామని స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఒప్పుకుంటే గనక, మన అతిక్రమం ఒప్పుకుంటే గనక దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ఒప్పుకోకుండా కప్పుకుంటే గనక మనం నిత్య నాశనానికి పాత్రలం అయిపోతాం. ఈరోజు మీతో ఒక అంశం ద్వారా మాట్లాడాలని అనుకుంటా ఉన్నా. అంశము ద్వారా ఒప్పుకుంటే నిత్య జీవం, కప్పుకుంటే నిత్య నాశనం. ఈరోజు మీతో మాట్లాడుతున్న అంశం ఒప్పుకుంటే నిత్య జీవం, కప్పుకుంటే నిత్య నాశనం. ఎందుకంటే ఎంతటి పెద్ద తప్పు అయినా సరే ఆయన క్షమించి తన హక్కును చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు, ఆయన బిడలుగా రక్షణ పొందిన మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము, క్రీస్తు జనాంగముగా పిలువబడుతున్న మనము ఎందుకు కప్పుకోవాలి? ఎందుకు దాచిపెట్టాలి? ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆ తప్పిదాన్ని ఆయన క్షమిస్తాడు. క్షమించి మనకి నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆదాముకి ఒక మాట ఇచ్చాడు దేవుడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో, ఆయన ఇచ్చిన మాటల్లో ఒక ఆజ్ఞ స్పష్టంగా తెలియజేశాడు. నువ్వు ఈ యొక్క తోటని అంతా కూడా నువ్వు అనుభవించవచ్చు, కానీ ఈ చెట్టు ఫలాన్ని నువ్వు తినవద్దు అని స్పష్టంగా తెలియజేసినప్పుడు ఆ ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఆదాము ఎక్కడున్నావని. ఆదాము అవ్వలను ఎదుక్కుంటూ వచ్చిన దేవుడు అడుగుతూ ఉంటే ఆ దాక్కున్న ఆదాము అంటా ఉన్నాడు కదా, తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకోకుండా, దేవా నీవు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చావు, నాకు ఒక మాటని స్పష్టంగా తెలియజేస్తావు, ఈ చెట్టు ఫలవృక్షం తినొద్దన్నావు, కానీ నేను తిని పాపం చేశాను, దోషం చేశానని ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నాన్ని చేశాడు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 9వ వచనం నుండి, ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం నుండి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అడిగాడు. అందుకు అతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష ఫలములు కొని నాకు ఇక నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగా, స్త్రీ సర్పమును మోసపుచ్చినందున తింటిని అనెను. చూడండి ప్రియులారా, దేవుడు వెతుక్కుంటూ వచ్చి ఆదామును అడుగుతా ఉన్నాడు, ఆదాము ఎక్కడున్నావు అంటే సిగ్గుతో. అప్పుడు వరకు అతనికి సిగ్గు తెలియదు, కానీ తినవద్దన్న ఫలవృక్షం తిన్న తర్వాత సిగ్గుతో ఆ చెట్టు వెనకాల దాక్కుని అంటా ఉన్నాడు, నేను అతిక్రమం చేశాను, నన్ను క్షమించంటల్లా. ఆయన ఏమంటాడంటే, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నన్ను మోసపుచ్చడం వల్ల తిన్నాను అన్నాడు. ఆ స్త్రీని అడిగితే అంటే, ఆ స్త్రీ ఈ సర్పము నన్ను మోసపుచ్చడం వల్ల నేను తిన్నాను అంటున్నాడు. చూడండి, వారు అతిక్రమం చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము అవ్వలు ఆ ఆజ్ఞను అతిక్రమను దేవుని ఎదుట ఒప్పుకోకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు. తద్వారా ఏదేను తోటలో నుండి గెంటివేయబడ్డారు.
అందుకే భక్తుడైన యోబు గారు అంటారు కదా, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో, ఆదాము చేసినటువంటి అతిక్రమము నేను చేయను, ఆదాము దాచిన విధంగా నేను దాయను అంటాడు. చూడండి యోబు గ్రంథం 31వ వచనం, 31వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. చూడండి యోబు గారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు, ఆదాము చేసినట్లు నేను చేయను, ఆదాము చేసినట్లు రొమ్ములో నా పాపాన్ని నిన్న కప్పుకుంటే దేవుని దృష్టికి, పరమందున నా దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతానని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సమస్తము ఆయనకి తేటగా తెలిసి ఉన్నది కనుక, సమస్తము ఎరిగిన మన దేవుడు కనుక ఆయన ఎదుట మనము దాచిపెట్టి వేషధారుల వలె బతకకుండా ఆయన ఎదుట ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించి నిత్య రాజ్యాన్ని అనుగ్రహించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అనుదినము, అందుకే విలాప వాక్యములు 3వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంది కదా వాక్యము, అనుదినము ఆయనకు నూతన వాత్సల్యత మన ఎడల పుడతా ఉన్నదంట. అనుదినము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఈ రోజు నువ్వు పాపం చేసావని దేవుడు నిన్ను విడిచిపెట్టేయట్లేదు. ఈ క్షణం నువ్వు దేవునికి వ్యతిరేకంగా దుష్క్రియ జరిగించావని దేవుడు నిన్ను విడిచిపెట్టేసి మరొక రోజు నీ మీదకి తీర్పు రప్పించట్లేదు. కానీ ప్రతి దినము కూడా మన ఎడల ఆయనకు నూతన వాత్సల్యత పుడతా ఉంది. వాత్సల్యత అంటే, కృప అంటే యోగ్యత లేని వారి ఎడల చూపించేదే కృప, ఎన్నిక లేని వారి ఎడల చూపించేదే కృప. మనం యోగ్యులము కాదు, ఎన్నిక లేని వారము, పాత్రులము కాదు, కానీ ఆయన కృపను మనం పొందుకుంటా ఉన్నాం. ఆయన వాత్సల్యత మన ఎడల పుడతా ఉంది కనుక, మన అతిక్రమములు మనకు స్పష్టంగా తెలిసే కనుక మన అతిక్రమములు అని ఎదుట ఒప్పుకొని విడిచిపెడితే, దాచిపెట్టకుండా ఉంటే ఆయన మనల్ని హక్కుని చేర్చుకుంటాడు, నిత్యరాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రాముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా. ముగ్గురు వ్యక్తులను మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా. వారు దేవునికి వ్యతిరేకంగా దుష్క్రియలు జరిగించారు, దేవునికి వ్యతిరేకంగా పాపము జరిగించారు. కానీ దేవుని ఎదుట మరలా పశ్చాత్తాపడినప్పుడు విశ్వాసుల జాబితాలో వారికి స్థానము కల్పించబడింది. న్యాయాధిపతుల గ్రంథము మనందరికీ సుపరిచితులు, మనందరికీ తెలిసిన వ్యక్తి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో కనబడతారు సంసోను గారు. సంసోను ఎవరయ్యా అంటే, సంసోను కారణ జన్ముడు అని చెప్పొచ్చు మనం. ఒక కారణం, ఒక ఉద్దేశంగా ఆయనకి జన్మ అనుగ్రహింపబడింది. ఆయన సింహబలుడు అని కూడా అంటాం. ఆ కారణ జన్ముడు, ఆయన సింహబలుడు. ఆయన పుట్టిన నాటి నుండి నాజీరు చేయబడినవాడు, ప్రతిష్ఠింపబడినవాడు. ఆయన పుట్టక ముందే ఆయన తల్లిదండ్రులకు దూత ప్రత్యక్షమై మీకు కుమారుడు అనుగ్రహింపబడతాడు, అతడు నాజీరు చేయబడినవాడు, అతని చేతిలో నుండి ఫిలిస్తీన్ల జనాంగంలో నుండి అతడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలి, అతని తల వెంట్రుకలపై మంగళకత్తి పడకూడదు అని చెప్పిన తర్వాత దేవుడు అనుగ్రహించిన కారణ జన్ముడు సంసోను గారు. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక చూసినట్లయితే, యెహోవా దూత ఆ స్త్రీకి, ఏ స్త్రీకి అంటే మానోహ అతని భార్య ఆ దంపతులకు ప్రత్యక్షమై, ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమును కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనాను తినకుండము, నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టానని ఆమెతో చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు ఒక వ్యక్తి. అతని జన్మకు ముందే దూత ప్రత్యక్షమై అతని తల్లిదండ్రులకు చెప్పారు, ఏమనంటే ఇతడు నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు, అతనికి ఒక పని ఉంది, అతనికి ఒక ఉద్దేశం ఉంది, అతని జన్మకు ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఫిలిస్తీన్ల జనాంగము నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడాలి. ఆ నాజీరు చేయబడినవాడు, ఆయనకు ఒక కండిషన్ ఉంది, ఆయన తల మీద మంగళకత్తి పడకూడదు. ఎవరు ఈ సంసోన్ అంటే, అనేక పర్యాయాలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఫిలిస్తీన్ల చేతుల నుండి కాపాడినవాడు, సింహాన్ని చీల్చిన గనుడు సంసోను గారు. సంసోను గారు యుద్ధం చేస్తే గాడిద దవడ ఎముకతో లెక్క పెట్టుకుంటూ ఆయన 1000 మందిని చంపుకెళ్ళిన మహాగణుడు, బలవంతుడు సంసోను గారు. అటువంటి సంసోను గారు ఒక విషయంలో స్త్రీ దగ్గర చెప్పకూడని రహస్యాన్ని చెప్పి తన బలాన్ని పోగొట్టుకున్నాడు.
చెప్పవద్దన్న రహస్యాన్ని చెప్పడం ద్వారా ఆ స్త్రీ దగ్గర అతడు తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నాడు. అతడు అక్కడ తెలియకుండానే తన బలాన్ని పోగొట్టుకుని తన మీదకి ఫిలిష్తీయులు వచ్చి అతని కన్నును ఓడబెరికారు. ఏ కన్నులైతే అతనికి పాపానికి దారి తీసినాయో ఆ కన్నులను ఓడబెరికారు. ఏ ఫిలిష్తీయులు అయితే సంసోను పేరు చెప్తే గడగడ వణికేవారో, గడగడ భయపడుతూ పారిపోయేవారో ఆ ఫిలిష్తీయులు ఈరోజు ఆ యొక్క సంసోనును పట్టుకుని అంటా ఉన్నారు కదా, మా దేవత మాకు అప్పగించేసింది. చూడండి ప్రియులారా, దేవుడు అతను విడిచిపెట్టేశాడు. కారణం ఏంటంటే చెప్పవద్దన్న రహస్యాన్ని చెప్పేశాడు. దేవుడు అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. కానీ ఈ ఫిలిష్తీయులు అనుకుంటున్నారు, మా దేవత మాకు ఫిలిష్తీయులని అప్పగించింది. అతని కన్నులు సజీవంగా ఉండగానే అతని కన్నులు ఓడబెరికారు. దేవతా స్తంభానికి కట్టేసి హేళన చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఏ ఫిలిష్తీయులు అయితే భయపడ్డారో అదే ఫిలిష్తీయులు ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ అప్పుడు సంసోను గారు ఏం చేశారు తెలుసా? పశ్చాత్తాపపడి దేవుని సహాయాన్ని కోరాడు. ఏ సంసోనునైతే దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అదే దేవునికి సంసోను గారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతును ఒక దానిని ఎడమ చేతును పట్టుకొని నేను ఫిలిష్తీయులను చల్లిపోదుముగాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. ప్రియులారా గమనించండి, ఇక్కడ సంసోను గారు తన బలము పోయిన తర్వాత, తన శక్తి కోల్పోయిన తర్వాత దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు, దేవా ఒకే ఒక్కసారి ఈ ఫిలిష్తీయుల కోసం నా 2 కన్నుల నిమిత్తం నేను పగ తీర్చుకోవడానికి ఒకే ఒక్కసారి నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఆ దేవతా స్తంభాలు కూలిపోయి తన జీవితకాలంలో అతడు చంపిన వారికి లెక్క కంటే అధికముగా అక్కడ మరణించి ఉన్నారు. ప్రియులారా గమనించండి, అతిక్రమము జరిగించాడు సంసోన్, కానీ అతిక్రమము దాచిపెట్టకుండా దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడి విడిచిపెట్టడం ద్వారా మరలా తిరిగి దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని శక్తితో ఆయన మరణకాల సమయంలో కూడా దేవునిని బట్టి విజయాన్ని పొందుకున్నాడు. అతిక్రమమును దాచిపెట్టగా దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టినందున సంసోను దేవుని సహాయాన్ని కోరుకుని అతడు విశ్వాసుల జాబితాలో మరలా పేరును సంపాదించుకోగలిగాడు. 2వ వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా. మనందరికీ సుపరిచితుడైన రాజు, యూదా రాజుల్లో ప్రముఖుడు, మనందరికీ పితరుడు దావీదు గారు. దావీదును బట్టి యెహోవా సెలవిస్తున్న సాక్ష్యం, నా ఇష్టుడు నా ఇష్టానుసారమైన మనుషుడు అనే బిరుదుని దేవుని దగ్గర నుండి పొందుకున్న దావీదు గారు. అతడు అడవిలో నుండి అంతఃపురానికి తీసుకొని పోబడ్డాడు. దావీదు గారు గొర్రెలు కాస్తున్న దావీదు గారిని ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలను కాయడానికి దేవుడు ఎన్నిక చేసుకుని తీసుకెళ్ళాడు. అటువంటి దావీదు గారు ఒకానొక సందర్భంలో ఊరియా భార్య అయిన బత్షెబా విషయంలో తన పొరుగువాడినైన భార్యను ఆశించి దేవునికి విరోధముగా పాపం చేశాడు. కానీ ఆ పాపం చేసిన అతని దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు తను చేసిన పాపము నిమిత్తము అతడు ఎంతోగానో పశ్చాత్తాపానికి గురయ్యాడు. దావీదు పాపం చేశాడు, కానీ ఆ పాపమును బట్టి పశ్చాత్తాపడ్డాడు, వేదన పడ్డాడు, రోదన చెందాడు, దుఃఖంతో దేవుని ఎదుట ప్రలాపించాడు. అయ్యా నన్ను క్షమించు, నేను పాపం చేశాను అన్నాడు. నేను అతిక్రమం చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను విడిచిపెడుతున్నాను అని ఆయన బిగ్గరగా దేవుని ఎదుట ప్రాధేయపడ్డాడు. దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. చూడండి 51వ సంకీర్తన మొదటి వచనాన్ని చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా
కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నాయి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు. చూడండి ప్రియులారా, రాజుగా ఉన్న ఒక దావీదు తను చేసిన పాపమును బట్టి ఎంతగా పశ్చాత్తాపడతా ఉన్నాడు. అతడు పైన మనకి ఆ సంకీర్తనకు పైన రాయబడి ఉంటుంది, దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన ఇది. నాతాను ప్రవక్త వచ్చిన తర్వాత నువ్వు తప్పుదం చేసావని చెప్పినప్పుడు ఆ పశ్చాత్తాపంతో పాడిన కీర్తన రచించిన కీర్తన అంటా ఉన్నాడు, దేవా నా అతిక్రమములను తుడిచిపెట్టు, నా అతిక్రమములను తుడిచిపెట్టు, నా దోషము పోవునట్లు నన్ను కడుగు. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ప్రియులారా గమనించండి, మన అతిక్రమములు మనకు తెలుసు, మన దోషాలు మనకు తెలుసు, మన తప్పిదాలు మనకు తెలుసు. మనము దేవునికి విరోధంగా లోకస్తుల వలె లోకానుసారంగా జీవిస్తూ ఉన్నామని మనకు స్పష్టంగా తెలిసే ఉన్నది. కానీ మన జీవితాల్లో మన బ్రతుకులో పశ్చాత్తాపపడే స్థితి లేదు. ఇక్కడ దావీదు గారు అంటా ఉన్నాడు, అయ్యా నా అతిక్రమం నాకు తెలుసు, నా దోషాలు నాకు తెలుసు, నేను పాపినయ్యా, పాపం చేశానయ్యా, నన్ను కరుణించు ప్రభువా, నీ వాత్సల్యతను బట్టి నన్ను కరుణించు ప్రభువా అని బిగ్గరగా అతడు కేకలు వేస్తూ ఉన్నాడు. చూడండి ఇంకా అంటాడు, మనం లోతుగా మనం చూసినట్లయితే ఆయన అంటాడు, ప్రభువా నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, హిస్సోపుతో నన్ను కడిగంటాడు. 7వ వచనంలో, నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము, నా పాపములకు విముఖుడము కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచిపెట్టు అన్నాడు. హిస్సోపుతో నన్ను కడిగయ్యా, తెల్లగా శుద్ధునిగా పరిశుద్ధంగా నన్ను తీర్చు. ఈ సింహాసనం నాకొద్దు, ఈ రాజ్య పరిపాలన, ఈ రాజుగా, ఈ పట్టాభిషేక్తుడైన నేను ఈ సింహాసనాన్ని వదులుకోవడానికి సిద్ధం. కానీ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధ ఆలయంలో నుండి నన్ను గెంటివేయకు ప్రభువా. హిస్సోపుతో నన్ను కడుగు. నీకు దహన బలులు నీకు ఇష్టము కాదే, విరిగి నలిగిన మనసే కదా నీకు కావాలి. విరిగి నలిగిన మనసుతో నీ సన్నిధిలో నేను అడుగుతా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని దావీదు గారు అంటా ఉన్నాడు. 17వ వచనం చూడండి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు ఆలక్ష్యం చేయవు, నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము. చూడండి ప్రియులారా, దావీదు గారు పశ్చాత్తాపంతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు గారు వేదనతో, దుఃఖముతో, అయ్యా నన్ను కడుగు ప్రభువా, కడుగు ప్రభువా, నేను అతిక్రమం జరిగించి ఉన్నాను, నేను పాపము చేసి ఉన్నాను, నీకు విరోధముగా, కేవలము నీకు విరోధముగా నేను పాపం చేసి నువ్వు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నాను కనుక నన్ను కరుణించు ప్రభువా, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా అని దావీదు గారు కేకలు వేస్తే, దావీదు గారు ఒప్పుకున్న ఆ అతిక్రమమును బట్టి, దావీదు గారు విడిచిపెట్టిన అతిక్రమమును బట్టి కృపకు పాత్రుడయ్యాడు. దావీదు గారు దేవుని కృపను మరలా పొందుకోగలిగారు. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఆలోచన చేయండి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, మన క్రైస్తవ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసి పునఃపరిశీలన చేసుకుంటే మన అతిక్రమములు మనకు స్పష్టంగా తెలుస్తాయి. కనుక మన అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెడితే దేవుని సన్నిధిలో దేవుని కృపకు పాత్రలవుతాం, నీచ రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. మీకు ఇంకా ఒక అనుమానం రావచ్చు, ఒక ఆలోచన రావచ్చు, ఒక సందేహం రావచ్చు. ఎందుకంటే మనుషులం కనుక, లోక స్వభావం సాతాను కాడి కింద మనం నలిగిపోతున్నాం కనుక ఒక ఆలోచన, ఒక తలంపు మనలో రావచ్చు. దావీదు గారు అంటే తన జీవితంలో భక్తిని కలిగి ఉన్నాడు, భక్తి చేశాడు, దేవుని ఎన్నికలో ఉన్నాడు, దేవుని దృష్టిలో అతడు ఉన్నాడు కనుక అతడు చేసిన అతిక్రమం బట్టి ఒప్పుకుంటే దేవుడు క్షమించాడు. సంసోను అంటే అతడు ఒక కారణ జన్ముడు కనుక, అతని జన్మకు ఒక అర్థం ఉంది కనుక అతడు చేసిన అతిక్రమం బట్టి అతడు ఒప్పుకుంటే, అతడు పశ్చాత్తాపడితే, అతడు ప్రాధేయపడితే దేవుడు అంగీకరించాడు, దేవుని కృపను మరలా తిరిగి అతనికి అనుగ్రహించాడు. కానీ నేను పుట్టిన నాటి నుండి దేవునికి వ్యతిరేకంగా పాపం జరిగిస్తూ ఉన్నాను, నేను ఈ లోకంలో ఊహ తెలిసిన నాటి నుండి దేవునికి విరోధంగా దుష్క్రియలు జరిగిస్తూ ఉన్నాను, ఏ రోజు కూడా ఏనాడు కూడా దేవునికి యోగ్యకరమైన బ్రతుకు నేను బతకలేదు, దేవుని మార్గం ఏంటో నాకు తెలియదు, దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఆ యొక్క విలువలు, ఆ యొక్క మాటలు నాకు తెలియదు, నేను ఎప్పుడు పాపంలోనే బ్రతికి ఉన్నాను, దేవుడు నా పాపాన్ని అంగీకరిస్తాడా,
దేవుడిని ఒప్పుకుంటే, నేను దేవుని ఎదుట పశ్చాత్తాపడితే, నా అతిక్రమములను విడిచిపెడితే దేవుడు నన్ను స్వీకరిస్తాడా అనే ఆలోచన మీలో మీ మధ్యలో రావచ్చు. అయితే నేను అంటా ఉన్నాను, నేను మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, దేవుడు తన ఎదుట పశ్చాత్తాపడిన వారిని, ఎటువంటి వారినైనా తన హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. వీరిద్దరూ దేవుని దృష్టిలో ఉన్నవారు, దేవుని వాక్యాన్ని బట్టి జీవించినవారు. కానీ ఒక వ్యక్తి మాత్రం దేవునికి విరోధంగా పాపం చేశాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే మొదటి రాజుల గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఆహాబు కనబడతాడు. ఆహాబు ఎవరంటే ఇశ్రాయేలీల రాజు ఆహాబు, యెజబెలు యొక్క భర్త. అతడు ఇశ్రాయేలు జనాంగము పాపము చేయడానికి కారకులయ్యాడు. అటువంటి వ్యక్తిని దేవుడు సంహరించాలని ఏలియా ప్రవక్తను పంపి, నీవు దేవునికి విరోధంగా పాపం చేసావు కనుక దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయబోతా ఉన్నాడని చెప్పినప్పుడు ఈ ఆహాబు ఆ ఏలియా యొక్క మాటలు విని పశ్చాత్తాపడి గోరిపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎవరు? దుష్టుడు, దుర్మార్గుడు, యెజబెలు భర్త, ఇశ్రాయేలు జనాంగము పాపం చేయడానికి కారకుడైన వాడు. అటువంటి వాడు ప్రార్థన చేస్తే, అటువంటి వాడు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడితే దేవుడు విని అంగీకరించాడు. ప్రియులారా గమనించండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్పీడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, అహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించడం చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించుతాను. చూడండి ప్రియులారా, ఈరోజు మీకు ఆలోచన ఉందేమో, మీకు తలంపు ఉందేమో, నేను పుట్టినాటి నుండి పాపం చేశాను, పుట్టినాటి నుండి దేవునికి విరుద్ధంగా జరిగించాను, దేవుడు నా మాట వినడు, దేవుడు నా ప్రార్థన అంగీకరించడు, దేవుడి కృప నేను పొందుకోలేను. దావీదు అంటే దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు, సంసోన్ అంటే కారణం జన్ముడు కనుక వారు తప్పు చేసినా వారు పశ్చాత్తాపడితే దేవుడు అంగీకరించాడు. కానీ నేను పుట్టినాటి నుండి పాపంలో ఉన్నాను, పుట్టినాటి నుండి లోకంలో జీవించాను, పుట్టిన నాటి నుండి నా తల్లి గర్భంలో ఉన్న నాటి నుండి దేవునికి విరోధంగా పాపం చేశాను, దేవుడు నన్ను స్వీకరించడు అన్న ఆలోచన మీలో ఉంటే ఇక్కడ ఆహాబు మీకు కనబడతా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవునికి దూరంగా చేర్చడానికి కారకుడైన ఆహాబు ఏలియా మాట విని పశ్చాత్తాపడతా ఉంటే అతని మీదకి రావాల్సిన ఉగ్రతను, అతని మీదకి రావాల్సిన ఆ యొక్క శిక్షను దేవుడు అతని కాలంలో రాకుండా వాయిదా వేశాడు. ప్రియులారా గమనించండి, ఆహాబు వంటి స్వభావంతో ఉన్నామేమో, అయినా కానీ దేవుడు తన ఎదుటకు వచ్చి అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెడితే ఆయన హక్కును చేర్చుకుంటానంటున్నాడు. ఆయన నిత్య రాజ్యాన్ని ఇస్తానంటా ఉన్నాడు. అందుకే యోబు గారు అన్నారు కదా, ఆదాము చేసినట్లు నా దోషాన్ని నేను కప్పుకోను, నా రొమ్ములో నా పాపాన్ని కప్పుకొని దేవునికి వేషధారిగా నేను కనపడనని యోబు గారు అంటా ఉన్నాడు. ప్రియ సహోదరులరా, మా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈరోజు మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. వాక్యం సెలవిస్తూ ఉంది, అతిక్రమము దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కృపకు పాత్రలు అవుతాం, ఆయన వాత్సల్యకు పాత్రలం అవుతాం. నిత్యరాజ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంటే, ఆ పరలోకపు వారసత్వాన్ని అనుభవించాలంటే, ఈ లోకంలోనూ పరలోక రాజ్యంలోనూ నిత్య ఆ ఆనందాన్ని, నిత్య సంతోషాన్ని మనం పొందాలి. ఆనందకరమైన జీవితాన్ని మనం కొనసాగించాలంటే ప్రియ సహోదరులారా రండి, నా యేసు ఎదుటికి రండి. నా యొక్క ఆ సిలువలో మీ అందరి కొరకు ప్రాణం పెట్టిన, మనందరి కొరకు ప్రాణం పెట్టిన ఆ సిలువ చెంతకు మనందరం చేరి మన అతిక్రమములను దాచిపెట్టకుండా ఆ సిలువ ఎదుట, ఆ సిలువ ఆ రక్తము ద్వారా మనం కడగబడదాం. ఆ సిలువ ఎదుట మన అతిక్రమములను దాచిపెట్టగా ఒప్పుకొని విడిచిపెడదాం. ఆ సిలువ రక్షణకు పాత్రలు అవుదాం. తద్వారా మనందరం కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మదేవుడు మీకును మీ కుటుంబాలకును సహాయముగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థనా అవసరతలకై మా ఫోన్ నెంబర్స్ 9963684155, 8332080466. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.